హాయ్ ఆల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మైసెల్ఫ్ మాధవి. టుడే మనం చెప్పబోయే టాపిక్ లా ఇన్ ప్రాపర్టీలో సెకండ్ వన్ మార్గేజ్ టైప్స్, రైట్స్ అండ్ లయబిలిటీస్. ఇందులో వచ్చేసి టాపిక్ రైట్స్ అండ్ అబోగేషన్ ఆఫ్ మార్గేజర్ అండ్ మార్గేజ్. ఇందులో మనము తెలుగులో చూసుకుంటే ఏంటి అంటే తెలుగులో చూసుకుంటే తనఖాదారు మరియు తనఖాదారు యొక్క హక్కులను సారీ తనఖాదారు మరియు తనఖాదారు యొక్క హక్కులు మరియు బాధ్యతలు. తనఖా ఒప్పందంలో తనఖాదారు రుణగ్రహీత మరియు తనఖాదారు రుణగ్రహీత అనుకుందాం. ఇద్దరికి నిర్దిష్ట హక్కులు మరియు బాధ్యతలు ఉంటాయి. ఎవరెవరికి ఉంటాయి? తనఖాదారు రుణగ్రహీతకు ఉంటాయి. తనఖాదారు రుణగ్రహీతకు రెండు బాధ్యతలు ఉంటాయి. ఈ హక్కులు మరియు బాధ్యతలు రెండు పార్టీలు రక్షించబడ్డాయని మరియు తనఖా నిబంధనలు కట్టుబడి ఉన్నాయని నిర్ధారించడానికి రూపొందించబడ్డవి. ఇవి ఆస్తి బదిలీ చట్టం 1882 1882 మరియు ఒప్పంద చట్టం యొక్క సూత్రాల ద్వారా నిర్వహించబడతాయి. రెండు పార్టీల హక్కులు మరియు బాధ్యతల యొక్క వివరణాత్మక రూపురేఖలు కింద ఉన్నాయి. తనఖాదారు రుణగ్రహీత యొక్క హక్కులు మరియు బాధ్యతలు. తనఖాదారు యొక్క హక్కులు. ఫస్ట్ వన్, ఆస్తిని తిరిగి పొందే హక్కు, విముక్తి హక్కు. తనఖాదారు ఆస్తి అమ్మకానికి ముందు ఎప్పుడైనా రుణాన్ని పూర్తిగా చెల్లించిన తర్వాత వడ్డీతో సహా తనఖా పెట్టిన ఆస్తిని తిరిగి పొందే హక్కును కలిగి ఉంటాడు. ఈ హక్కు తనఖా యొక్క ప్రాథమిక లక్షణం మరియు ఈక్విటీ ఆఫ్ రిడెప్షన్ అనే భావనకు ఆధారం. అంటే తనఖాదారుడు ముందస్తు జప్తు లేదా అమ్మకానికి ముందు రుణాన్ని తిరిగి చెల్లిస్తే ఆస్తి తిరిగి పొందవచ్చు. సెకండ్ వన్, స్వాధీన హక్కు. కొన్ని తనఖాలలో తప్ప అనేక రకాల తనఖాలలో సాధారణ తనఖా వంటివి తనఖాదారుడు ఆస్తిని స్వాధీనంలో ఉంచుకుంటాడు. తనఖాదారునికి తనఖా ప్రత్యేకంగా తనఖాదారునికి బదిలీ చేయకపోతే, తనఖాదారుడు తనఖాపై డిఫాల్ట్ చేయకపోతే ఆస్తిని ఉపయోగించడం మరియు ఆక్రమించడం కొనసాగించవచ్చు. థర్డ్ వన్, అమ్మకం నుండి మిగులును పొందే హక్కు. తనఖాదారుడు తనఖా పెట్టిన ఆస్తిని రుణాన్ని తిరిగి పొందడానికి విక్రయించినట్లయితే మరియు ఆదాయం చెల్లించాల్సిన అప్పు అమ్మకపు ఖర్చులతో సహా మించి ఉంటే తనఖాదారుడు మిగులు మొత్తాన్ని స్వీకరించబడానికి అర్హులు. ఫోర్త్ వన్, తనఖాదారుడి చట్టవిరుద్ధ చర్యలను సవాలు చేసే హక్కు. తనఖాదారుడు దుర్వినియోగంతో వ్యవహరిస్తే లేదా తనఖా నిబంధనలను ఉల్లంఘిస్తే, ఎగ్జాంపుల్ ఆస్తిని అక్రమ పద్ధతిలో అమ్మడం, తనఖాదారుడు ఆ చర్యలను కోర్టులో సవాలు చేసే హక్కును కలిగి ఉంటాడు. ఫిఫ్త్ వన్, ఆస్తి నుండి ప్రయోజనాలను పొందే హక్కు. తనఖాదారుడు తనఖా పెట్టిన ఆస్తి నుండి ప్రయోజనాలను, అద్దె పంటలు లేదా ఆదాయం వంటివి ఆస్వాదించవచ్చు. తనఖా స్పష్టంగా అందించకపోతే, ఉదాహరణ ఉపయోగకరమైన తనఖా. సిక్స్త్ వన్, ఆస్తిని బదిలీ చేసే లేదా లీజుకు ఇచ్చే హక్కు. చాలా సందర్భాలలో తనఖా దానిని ప్రత్యేకంగా నిషేధించకపోతే, తనఖా పెట్టిన ఆస్తిని లీజుకు ఇచ్చే లేదా బదిలీ చేసే హక్కును తనఖాదారుడు కలిగి ఉంటాడు. తనఖాదారుని బాధ్యతలు ఏమిటి అంటే కింది వాటిలో చూసుకుందాము. ఫస్ట్ వన్ వచ్చేసి అప్పును తిరిగి చెల్లించాల్సిన బాధ్యత. తనఖాదారుని ప్రాథమిక బాధ్యత నిర్దిష్ట వ్యవధిలో రుణాన్ని మూలధనం మరియు వడ్డీ తిరిగి చెల్లించడంలో విఫలమైతే తనఖాదారుడు ఆస్తిని విక్రయించడానికి మరియు బాకీ ఉన్న మొత్తాన్ని తిరిగి పొందేందుకు తనఖాదారుని హక్కులను వినియోగించుకోవచ్చు. సెకండ్ వన్, ఆస్తిని నిర్వహించాల్సిన బాధ్యత. తనఖాదారుడు ఆస్తిని మంచి స్థితిలో నిర్వహించాలి మరియు నిర్లక్ష్యం కారణంగా అది చెడిపోకుండా చూసుకోవాలి. ఇందులో అవసరమైన మరమ్మతులు చేయడం మరియు ఆస్తికి నష్టం జరగకుండా నిరోధించడం కూడా ఉంటుంది. థర్డ్ వన్, పన్నులు మరియు ఛార్జీలు చెల్లించాల్సిన బాధ్యత. తనఖా ఒప్పందం వేరే విధంగా పేర్కొనకపోతే ఆస్తి పన్నులు, బీమా ప్రీమియములు మొదలైన ఆస్తికి సంబంధించిన ఏవైనా పన్నులు, లేవీలు లేదా ఇతర ఛార్జీలను చెల్లించడానికి తనఖాదారు బాధ్యత వహిస్తాడు. ఫోర్త్ వన్, సమాచారం అందించాల్సిన బాధ్యత. తనఖాదారుడు అవసరమైనప్పుడు ఆస్తి గురించి తనఖాదారునికి ఏదైనా అవసరమైన సమాచారాన్ని అందించాలి. ఇది పారదర్శకతను నిర్ధారిస్తుంది మరియు తనఖాదారుడు వారి ఆసక్తిని కాపాడుకోవడానికి వీలు కల్పిస్తుంది.
ఫిఫ్త్ వన్, తనఖాదారుని అనుమతి లేకుండా ఆస్తిని బదిలీ చేయకూడని బాధ్యత. తనఖాదారుడు సాధారణంగా తనఖాదారుని అనుమతి లేకుండా తనఖా పెట్టిన ఆస్తిని అమ్మకం చేయడం, బదిలీ చేయడం లేదా భారం వేయడం నిషేధించబడింది. అప్పు మిగిలి ఉండగా సిక్స్త్ వన్, నష్టాన్ని చెల్లించాల్సిన బాధ్యత. తనఖాదారుని నిర్లక్ష్యం కారణంగా తనఖా పెట్టిన ఆస్తి దెబ్బతింటే లేదా నాశనమైన తనఖాదారుడు అనుభవించిన నష్టానికి తనఖాదారుని బాధ్యత వహించవచ్చు. తనఖాదారుడి రుణదాత హక్కులు మరియు బాధ్యతలు. తనఖాదారుడి హక్కులు. ఫస్ట్ వన్, ఆస్తిని జప్తు చేసే లేదా విక్రయించే హక్కు. తనఖాదారుడు రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైతే తనఖాదారుడు తనఖా పెట్టిన ఆస్తిని తిరిగి పొందడానికి ముందస్తుగా మూసివేయడానికి లేదా విక్రయించడానికి హక్కు కలిగి ఉంటాడు. సరైన చట్టపరమైన విధానాలను అనుసరించిన తర్వాత తనఖాదారుడు ఆస్తిని అమ్మవచ్చు. ఆస్తి అమ్మకం రుణాన్ని చెల్లించడానికి ఉపయోగపడుతుంది మరియు ఏదైనా మిగులు ఉంటే అది తనఖాదారునికి ఇవ్వబడుతుంది. సెకండ్ వన్, స్వాధీన హక్కు. కొన్ని తనఖాలలో ఉపయోగకరమైన తనఖా వంటి నిర్దిష్ట రకాల తనఖాలలో తనఖాదారునికి రుణాన్ని తిరిగి పొందడానికి ఆదాయాన్ని, ఉదాహరణ అద్దె లేదా పంటలు ఉపయోగించడానికి లేదా సేకరించడానికి ఆస్తిని స్వాధీనం ఇవ్వబడుతుంది. తనఖా ఒప్పందం ఆధారంగా తనఖాదారుడు డిఫాల్ట్ అయితే తనఖాదారుడు ఆస్తిని కూడా స్వాధీనం చేసుకోవచ్చు. థర్డ్ వన్, రుణాన్ని తిరిగి పొందే హక్కు. తనఖాదారుడు చెల్లించడంలో విఫలమైతే తనఖాదారుడు రుణం కోసం తనఖాదారుడిపై దావా వేసే హక్కును కలిగి ఉంటాడు. తనఖాదారుడు చెల్లించడానికి నిరాకరిస్తే తనఖాదారుడు తిరిగి పొందడానికి చట్టపరమైన చర్య తీసుకోవచ్చు. బకాయి మొత్తం. ఫోర్త్ వన్, రిసీవరును నియమించే హక్కు. కొన్ని సందర్భాల్లో తనఖాదారుడు డిఫాల్టు అయితే తనఖాదారుడు ఆస్తి నిర్వహించడానికి మరియు దాని నుండి ఆదాయాన్ని సేకరించడానికి రిసీవరును నియమించే హక్కును కలిగి ఉంటాడు. ఆస్తి నుండి వచ్చే ఆదాయం రుణాన్ని తిరిగి పొందడానికి ఉపయోగించబడుతుందని నిర్ధారించడం రిసీవర్ పాత్ర. ఫిఫ్త్ వన్, విక్రయ ఆధారాన్ని వినియోగించే హక్కు. కొన్ని తనఖా రకాల్లో ఉదాహరణ షరతులతో కూడిన అమ్మకం ద్వారా తనఖా లేదా ఇంగ్లీష్ తనఖా. తనఖాదారుడు డిఫాల్ట్ అయిన తర్వాత కోర్టు జోక్యం లేకుండా ఆస్తిని విక్రయించే హక్కును కలిగి ఉంటాడు. సిక్స్త్ వన్, ఆస్తిని బీమా చేసే హక్కు. తనఖాదారుడు ఆస్తిని సరిగా నిర్వహించడంలో విఫలమైతే ముఖ్యంగా తనఖాదారుడు ఆస్తిని నష్టం లేదా నష్టానికి వ్యతిరేకంగా బీమా చేసే హక్కును కలిగి ఉండవచ్చు. ఇది తనఖాదారుడి పెట్టుబడి రక్షించబడని నిర్ధారిస్తుంది. సెవెంత్ వన్, అమ్మకం నుండి మిగులును పొందే హక్కు. తనఖాదారునికి చెల్లించాల్సిన మొత్తం అప్పు ప్లస్ వడ్డీ ప్లస్ ఖర్చులు కంటే ఎక్కువ మొత్తానికి ఆస్తిని అమ్మితే వారు తనఖాదారునికి మిగులును చెల్లిస్తారు. తనఖాదారుడి బాధ్యతలు. ఫస్ట్ వన్, మంచి విశ్వాసంతో వ్యవహరించాల్సిన బాధ్యత. తనఖాదారుడు మంచి విశ్వాసంతో వ్యవహరించాల్సిన బాధ్యత మరియు తనఖాదారునికి హాని కలిగించే విధంగా వ్యవహరించకూడదు. తనఖా పెట్టిన ఆస్తి అమ్మకం జరిగితే అది న్యాయంగా మరియు సహేతుకమైన రీతిలో నిర్వహించబడుతుందని నిర్ధారించవచ్చు. అమ్మకం జరిగితే అది ఫస్ట్ వన్ వచ్చేసి మంచి విశ్వాసముతో వ్యవహరించాల్సిన బాధ్యత. తనఖాదారుడు మంచి విశ్వాసముతో వ్యవహరించాల్సిన బాధ్యత మరియు తనఖాదారునికి హాని కలిగించే విధంగా వివరించకూడదు. తనఖా పెట్టిన ఆస్తి జరిగితే ఇది న్యాయంగా మరియు సహేతుకమైన రీతిలో నిర్వహించబడుతుందని నిర్ధారించడం ఇందులో ఉంది. సెకండ్ వన్, ఆస్తిని మంచి స్థితిలో ఉంచాల్సిన బాధ్యత. కొన్ని సందర్భాల్లో తనఖాదారుడు ఆస్తిని స్వాధీనం చేసుకుంటే దానిని మంచి స్థితిలో నిర్వహించడానికి మరియు ఆస్తి నుండి వచ్చే ఏదైనా ఆదాయాన్ని ఖాతా చేయడానికి వారికి బాధ్యత ఉంటుంది. ముఖ్యంగా తనఖాదారుడు ఆస్తి నుండి ఆదాయాన్ని పొందుతుంటే ఉపయోగకరమైన తనఖాలాగా అమ్మకపు నోటీసు ఇవ్వవలసిన బాధ్యత. తనఖాదారుడు తనఖా పెట్టిన ఆస్తిని
తనఖాదారు తనఖా పెట్టిన ఆస్తిని అమ్మి అప్పును తిరిగి పొందాలని అనుకున్న సందర్భాలలో వారు సరైన చట్టపరమైన విధానాలను పాటించాల్సి మరియు తనఖాదారునికి నోటీసు ఇవ్వాలి. అమ్మకం ఉద్దేశాన్ని వారికి తెలియజేస్తూ. ఫోర్త్ వన్, విముక్తి తర్వాత ఆస్తిని తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత. తనఖాదారుడు అప్పును తిరిగి చెల్లించి ఆస్తిని తిరిగి తీసుకుంటే తనఖాదారుడు ఆస్తిని తనఖాదారునికి తిరిగి అప్పగించాలి మరియు అవసరమైతే ఆస్తిని తిరిగి అప్పగించాలి. ఆయన ఫిఫ్త్ వన్ వచ్చేసి తనఖాదారునికి అవసరమైన హాని కలిగించకూడని బాధ్యత. తనఖాదారునికి అనవసరంగా హాని కలిగించే ఏ చర్యలను తీసుకోకూడదు. ఉదాహరణకు ఆస్తిని అసమంజసంగా తక్కువ ధరకు అమ్మడం లేదా ఆస్తి ఆదాయ యొక్క సరైన అకౌంటింగును నిర్వహించడంలో విఫలం కావడం. హక్కులు మరియు బాధ్యతల సారాంశం. తనఖాదారుడి హక్కులు. తనఖాదారుడి హక్కులు. తనఖాదారుడి హక్కులు. ఆస్తిని మంచి స్థితిలో ఉంచే బాధ్యత వర్తిస్తే. ఆ తనఖాదారుడి హక్కులు. ఆస్తిపై పన్నులు మరియు ఛార్జీలు చెల్లించే బాధ్యత. తనఖాదారుడి హక్కులు. ఆస్తిని విక్రయించే ముందు నోటీసు ఇవ్వాల్సిన బాధ్యత. తనఖాదారుడి హక్కులు. అనుమతి లేకుండా ఆస్తిని బదిలీ చేయకూడదని లేదా భారం చేయకూడదనే బాధ్యత. తనఖాదారుని హక్కులు. విమోచన తర్వాత ఆస్తిని తిరిగి ఇవ్వాలనే బాధ్యత. తనఖాదారుడి హక్కులు. ఆస్తికి నష్టం జరగకుండా నిరోధించే బాధ్యత. తనఖాదారుడి హక్కులు. తనఖాదారునికి అనవసరమైన హాని కలిగించకూడదని బాధ్యత. తనఖాదారుడి హక్కులు. ఆస్తిపై పన్నులు మరియు ఛార్జీలు చెల్లించే బాధ్యత. తనఖాదారుడి హక్కులు. ఆస్తిని విక్రయించే ముందు నోటీస్ ఇవ్వాల్సిన బాధ్యత. ముగింపు ఏంటి అంటే తనఖాదారుడు ఇద్దరి హక్కులు మరియు బాధ్యతలు రెండు పార్టీల ప్రయోజనాలను సమతుల్యం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటాయి. తనఖాదారునికి ఆస్తిని తిరిగి పొందే హక్కు, స్వాధీనాన్ని కొనసాగించడం వేరే విధంగా పేర్కొనకపోతే మరియు దాని నుండి ప్రయోజనాలను ఆస్వాదించే హక్కు ఉంది. కానీ వారు రుణాన్ని తిరిగి చెల్లించాలి, ఆస్తిని నిర్వహించాలి మరియు దాన్ని బదిలీ చేయడం లేదా దెబ్బతీయకుండా ఉండాలి. తనఖాదారునికి డిఫాల్ట్ విషయంలో ఆస్తిని విక్రయించే హక్కు, రుణాన్ని తిరిగి పొందే హక్కు మరియు ఆస్తి రక్షించబడిందని నిర్ధారించుకునే హక్కు ఉంది. కానీ వారు మంచి విశ్వాసంతో వ్యవహరించాలి, ఆస్తిని నిర్వహించాలి. కొన్ని సందర్భాల్లో మరియు తిరిగి చెల్లించిన తర్వాత దానిని తిరిగి ఇవ్వాలి. హాయ్ హాల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.